హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాస్ కిచెన్. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. మరి సంక్రాంతి పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది రకరకాల పిండి వంటలు. సో ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ గా ఉప్పు చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. ఈ ప్రాసెస్ లో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ గా అండ్ ఈజీగా పర్ఫెక్ట్ గా చేస్తారు. సో మరైతే ఉప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఉప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి మేము ఇక్కడ 1.5 కిలో బియ్యం పిండిని తీసుకుంటున్నాం. బియ్యంని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా ఎండబెట్టుకున్న తర్వాత పిండి మిల్లులో మెత్తగా ఆడించిన బియ్యం పిండి అండి ఇది. ఈ బియ్యం పిండి అనేది బరకగా లేకుండా ఇలా మెత్తగా ఉండాలన్నమాట. కొద్దిగా బరకగా ఉన్నా కూడా ఉప్పు చెక్కలు ఒత్తుకునేటప్పుడు రౌండ్ గా రాకుండా విరిగిపోవడం లేదంటే పిండి కవర్ కి అంటుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో బియ్యం పిండి బరకగా లేకుండా ఇలా మెత్తగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులో 1 కప్పు కరివేపాకును ఇలా కొద్దిగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని ఇందులో వేసుకోవాలి. కారం పొడి వేసుకునే కంటే ఎండుమిరపకాయల్ని ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకొని ఆ ఫ్లేక్స్ ని ఇందులో వేసుకుంటే ఉప్పు చెక్కలు తినడానికి రుచిగా ఉంటాయి. అలాగే నానబెట్టుకున్న పచ్చెనగపప్పు 1 కప్పు. పచ్చెనగపప్పు వేసుకోవడం వల్ల ఉప్పు చెక్కలు తినేటప్పుడు అక్కడక్కడ ఈ పప్పులు పంటికి తగులుతూ రుచిగా ఉంటాయి. ఈ పచ్చెనగపప్పును 1 గంట పాటు నీళ్లలో నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో మీరు సాల్ట్ వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మేమైతే ఇందులో ఉప్పు నీళ్లను వేసుకుంటాం అన్నమాట. సో అందుకని మేము ఇక్కడ కల్లుప్పును 1 బౌల్లో వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉప్పు పూర్తిగా కరిగిన తర్వాత ఆ ఉప్పు నీళ్ళని పిండిలో వేసి కలుపుకుంటాం. సో ఇప్పుడే పిండిలో నీళ్లు వేసుకోవట్లేదు కాబట్టి ఈ బౌల్ ని పక్కన పెట్టుకుందాం. సో మీరు సాల్ట్ వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులో ఇంట్లో చేసిన స్వచ్ఛమైన వెన్న వేసుకుంటున్నాం. ఇందులో 100 గ్రామ్స్ దాకా వెన్న వేసుకున్నాము అంటే ఉప్పు చెక్కలు తినేటప్పుడు గట్టిగా లేకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. అలాగే రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వేసుకున్నవన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండిలో వెన్న బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కరగబెట్టుకున్న ఉప్పు నీళ్ళని ఇందులో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి లూజ్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి, పిండిని లూజ్ గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఈ మాదిరిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పిండి డ్రై అవ్వకుండా దీనిపైన తడిబట్ట వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పూరీ ప్రెస్ తీసుకొని దానిలో ఇలా పాలిథిన్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ పెట్టుకొని దానికి 2 వైపులా నూనె పూసుకోవాలి. ఇలా నూనె పూసుకోవడం వల్ల పిండి కవర్ కి అంటుకోకుండా ఈజీగా ఉడొస్తుంది. సో కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా చుట్టుకొని పూరీ ప్రెస్ తో ఇలా చెక్కలుగా ఒత్తుకోవాలి. సో ఇలా చెక్కలుగా ఒత్తుకుంటూనే కలిపి పెట్టుకున్న పిండిని ఎండిపోకుండా తడిబట్టతో కవర్ చేసుకుంటూ పిండిని చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఆ తర్వాత చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడి చేసుకొని వేడిగా ఉన్న నూనెలో ముందుగా ఒత్తుకున్న ఉప్పు చెక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసిన వెంటనే కదపకుండా ఇవి కొద్దిగా కాలిన తర్వాత అప్పుడు ఇంకో వైపుకు తిప్పుకున్నామంటే ఉప్పు చెక్కలు ముడుచుకుపోవడం విరిగిపోవడం లాంటివి జరగకుండా రౌండ్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి. చూడండి, నూనె బుడగలు కనిపించకుండా ఇలా పూర్తిగా అణిగిపోయాయి అంటే ఉప్పు చెక్కలు చక్కగా కాలినట్టండి. ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసి వేరొక బౌల్లోకి తీసుకుందాం. కలర్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి కదండి. సో ఉప్పు చెక్కలన్నీ ఒకే కలర్ లో రావాలి అంటే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ వాయి వేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉప్పు చెక్కల్ని కాల్చుకోవాలి. ఇక రెండో వాయి నుంచి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు చెక్కల్ని కాల్చుకోవాలి. మొదటి వాయి అంటే అప్పుడే ఫస్ట్ టైం ఉప్పు చెక్కల్ని వేసుకుంటాం కాబట్టి నూనె ఎక్కువ వేడిగా అయితే ఉండదు. అదే రెండో వాయి నుంచి వేసుకునేటప్పుడు అయితే ఆల్రెడీ నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. అప్పుడే ఉప్పు చెక్కలన్నీ ఒకే రంగులో ఉంటాయి. సో సేమ్ ఇలానే మిగిలిన పిండిని కూడా ఉప్పు చెక్కల్లాగా ఒత్తుకొని కాల్చుకోవాలి. సో చూసారు కదండి, కరకరలాడే ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఇలా సంక్రాంతి పండుగకే కాకుండా నార్మల్ డేస్ లో అయినా ఇలా ఉప్పు చెక్కలు తయారు చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నాము అంటే 10 నుంచి 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మరైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.